తక్కువ బడ్జెట్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని సినిమాలు సినీ ప్రేక్షకులను మెప్పించి భారీ విజయం సాధించాయి. ముఖ్యంగా వాటిలో కమిటీ కుర్రాళ్ళు, మారుతినగర్ సుబ్రహ్మణ్యం గురించి చెప్పుకోవాలి. కమిటీ కుర్రాళ్ళ ద్వారా సుమారు 11 మంది అబ్బాయిలు అలాగే 4 కొత్త అమ్మాయిలను వెండితెరకు పరిచయం చేయడం జరిగింది. సినిమా భారీ విజయం సాధించడంతో ఇటు నటీనటులకు, దర్శకుడికే కాకుండా అటు నిర్మాణ సంస్థకు కూడా ఎంతో మంచి పేరు రావడం మంచి విషయం. అదేవిధంగా మ్యాడ్ సినిమా ద్వారా అప్పటికే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన నార్నే నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తూ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. అయితే కమిటీ కుర్రాళ్ళు, చిత్రాలు రెండు గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్ తో రావడం మరో విశేషం. ఇదిలా ఉండగా కొన్ని చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ సినిమాలో హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పించిన అంకిత్ కొయ్య అలాగే రావు రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ఆశీర్వాదాలు అందుకుని మంచి విజయం సాధించిన చిత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం ఫుల్ లెంత్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించి మంచి విజయం సాధించింది. దర్శకుడు సుకుమార్ భార్య తబితా నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ద్వారా అంకిత్ కొయ్య హీరోగా వెండితెరకు పరిచయం కావడం మరో విశేషం.